హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్కారం. నేను మీ కొల్లేరు రాజేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ ఆల్సో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మొలక వల్ల వరదల కారణం చేత మా ఊర్లో మొత్తం చెరువులన్నీ మునిగిపోవటం వల్ల ముందు జాగ్రత్తగా మొత్తం అన్ని చెరువులు అయితే పట్టేస్తున్నారు. ప్రతి చోట రోజు రోజుకైతే వాటర్ లెవెల్ అయితే బాగా పెరిగిపోతుంది. అందుకని అన్ని చెరువులు అయితే పట్టేస్తున్నారు. దాదాపుగా ఈరోజు అయితే లోడింగ్ వచ్చేసి పండుకప్పై కానీ రూప్చందే కానీ 10 టన్నుల లోడింగ్ అయితే ఉంది ఈరోజు మనకి. ఇప్పుడు పట్టుబడి జరగబోయే చెరువుకి అయితే దారి అయితే ఫ్లడ్స్లో మునిగిపోయింది, మొలకలో మునిగిపోయింది. అందుకని ఇంజిన్ బోటు సాయంతో సరుకునైతే వారకైతే తీసుకొస్తున్నారు. మనమైతే ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి సరుకు వచ్చేసి మనకి ఆటో ఇంజిన్ బోటు మీదను 10 ఫీటర్ ఇంజిన్ బోటు మీద మనకి సరుకు అయితే వారకు వస్తుంది. ఫ్లడ్ ఎక్కువ అవటం వల్ల మనోడు డ్రైవర్ కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు అక్కడ ఇంజిన్ బోట్లో వచ్చేసి మనకి 1.5 టన్నులు 2 టన్నులు లేకపోతే టన్ను అలాగా తీసుకుని వస్తారు. అంతకుమించి ఎక్కువ వేయరు, ఎందుకంటే ఫ్లోటింగ్ బాగా ఎక్కువ ఉండటం వల్ల మనకి లోడ్ అయితే తక్కువగా వేసి పంపిస్తారు. ఈరోజు పట్టే చెరువులో వచ్చేసి మనకి రూప్చంద్, కట్ల, పండుకప్ప ఈ 3 వేసారు. ఈ 3 ఫీడింగ్కి ఇచ్చిన చేపలు. రూప్చంద్కి ఒక రేటు, పండుకప్పకి ఒక రేటు, కట్లకి వేరే రేటు ఉంటుంది. ప్రస్తుతానికైతే పండుగప్ప వచ్చేసి మనకి కేజీన్నర వచ్చింది యావరేజ్ వచ్చేసి ఇప్పుడు అది 400 పడింది మార్కెట్ రేటు ఈరోజు అయితే కనుక. ఇంకా 6 నెలలు మేపాలి, బట్ వరదల కారణం చేత తొందరగా పట్టేస్తున్నారు. ఇది రెండో బోటు ఇప్పుడు వచ్చేది. దీని మీద మొత్తం రూప్చందును కట్టలు మాత్రమే తీసుకొచ్చారు. కొన్ని అయితే కనుక బాక్సులో ఉన్నాయితే కనుక పండుకప్ప బాక్సులు అవి ఫ్లోటింగ్ ఉండగా మధ్యలో అయితే డ్రైవ్ చేయకూడదు ఇంజిన్ బోటు. దాన్ని ఎంతవరకు గట్టి పక్క తీసుకొచ్చి పార్కింగ్ చేసి స్లోగా స్టెప్ బై స్టెప్ ఎదరికి తీసుకెళ్ళి అప్పుడు అన్లోడ్ చేసుకోవాలి. పండుగప్ప పట్టుకునే కూలీలు అయితే కొంచెం ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. పండుగప్ప గురించి పూర్తిగా తెలుసుంటేనే వాటిలో దిగాలి. ఎందుకంటే అవి కొంచెం డేంజరస్ ఫిష్. ఎలా పడితే అలా పట్టుకున్నామంటే మంచి చేయికి ప్రమాదం జరుగుతుంది. దాదాపుగా ఈరోజు అయితే వర్కర్స్ వచ్చేసి మనకి 100 మంది దాకా ఉన్నారు. ఒక 50 మెంబర్స్ అయితే చెరువు దగ్గర పట్టి బోట్లో లోడ్ చేస్తారు. మిగతా 50 మెంబర్స్ అయితే కొంతమంది లోడ్ చేస్తారు, మిగతా వాళ్ళు అయితే ప్యాకింగ్ చేస్తారు. ప్యాకింగ్ వాళ్ళు సపరేట్గా ఉంటారు. ఈరోజు వర్కర్స్ వచ్చేసి మనకి మార్నింగ్ 4కి వచ్చారు. 4 to 4 అయింది ఈరోజు అయితే టైమింగ్. ఇక్కడ లేట్ అయినా కానీ ఫుడ్ ఖర్చులు మొత్తం ఓనరే పెట్టుకుంటారు. ఇంజిన్ బోటు డ్రైవ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లు పెట్టుకుంటారు. ఎందుకంటే ఫ్లడ్స్ కూడా సీనియారిటీ ఉంటేనే డ్రైవ్ చేయగలం. మనకైతే ఇక్కడ చూసుకున్నారు కదా, ఇక్కడ కనిపించేది అంతా పండుగప్ప ట్యాంకు. ఆ ట్యాంకులో నుంచి తెచ్చిన పండుగప్ప ఫిష్ అదంతా. ఇప్పుడు అక్కడ చూసుకున్నట్లయితే అది రెండో బోటు, సెకండ్ బోట్ అది కూడా లోడ్ అయిపోయి వచ్చేస్తుంది. నియర్ బై వచ్చేసింది మన ఫైనల్గా. ఖాళీ అయిన బోట్ని అయితే మళ్ళీ వెనక పంపించేస్తున్నారు. అది వెళ్ళి మళ్ళీ 3వ ట్రిప్ కానీ లోడ్ చేసుకుని రావాలి మళ్ళీ. ఇప్పుడు అక్కడ ఉన్నది అయితే కనుక ఆటో ఇంజిన్ బోటు. నెక్స్ట్ మనకు ఇప్పుడు వచ్చేది అయితే కనుక 10 ఫీటర్ ఇంజిన్ బోటు. ఈ వేరు డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ అనుకోకుండా ఫ్లడ్ ఎక్కువ అవటం వల్ల కొంచెం డేంజర్ నుంచి తప్పించుకున్నాము. అక్కడ ఒకరు హెల్ప్ చేయటం వల్ల ఆ బోట్ అయితే సేఫ్గానే వారకు వచ్చేసింది. ఆ 10 ఫీటర్ ఇంజిన్ ఏదైతే ఉందో అదే ట్రాన్స్పోర్ట్ చేయడానికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి రోడ్డు అది. ఆ రోడ్డు ఇప్పుడు మనం మునిగిపోయింది. మనం చూస్తున్నది అది మొత్తం రోడ్డే. అది వారం రోజుల నుంచి అలాగే ఉంటుంది, మునిగిపోయి ఉంది. ఇప్పుడు వచ్చిన బోట్లు అయితే మొత్తం పండుగప్పే. ఇదైతే 6 నెలలు పెంచింది. ఇంకా 6 నెలలు పెంచాలి, 1 year దాకా మేపాలి. బట్ ఫ్లడ్స్ కారణంగా పట్టేశారు. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే అవి కూడా చెరువులే. అవి అయితే మునిగిపోయి 6 రోజులు అవుతుంది. ఇప్పుడు పట్టుబడి జరగబోయే చెరువు అయితే కనుక ఇంకా 2 daysలో మునిగిపోద్దని ముందు జాగ్రత్తగానే రైతు అయితే 10 ఫీటర్ ఇంజిన్ అయితే అన్లోడ్ అయిపోయి మళ్ళీ ట్రిప్ అంటే 3వ ట్రిప్ కోసం మళ్ళీ వెళ్తానికి రెడీగా ఉంది. ఆటో ఇంజిన్ మీదకి 10 ఫీటర్ ఇంజిన్ కెపాసిటీ అయితే బాగా ఫోర్స్గా ఉంటుంది. ఇదైతే దాని మీదకి కొంచెం 1 టన్ను ఎక్స్ట్రా అయినా తీసుకురాగలదు. ఈ 10 ఫీటర్ ఇంజిన్ అయితే ఎక్కువగా ప్రతి చెరువులో ఉంటుంది. ఎందుకంటే ఫ్రెషింగ్ కోసం అని ప్రతి చెరువులో అయితే 10 ఫీటర్ ఇంజిన్ అయితే వాడతారు. దీని మీద మనకి కావాల్సిన ఎరువులు, మందులు అవి కూడా సప్లై చేయొచ్చు. ఫిష్ ఫీడింగ్ కానీ, మేతలు కానీ, ఏమైనా మెడిసిన్ కావాలనే ఎమర్జెన్సీకి ఈ చేపలకి ఇదే 10 ఫీటర్ ఇంజిన్ యూజ్ చేస్తారు ఎక్కువగా. పండుగప్ప ఫీడింగ్ వచ్చేసి గురక అనేది వేస్తారు. అదైతే కనుక పండుగప్పకు మించి పెద్ద సైజు అయి ఉండకూడదు. దానికి కరెక్ట్గా నోట్లో సరిపడా సైజు అయితే కావాలి. అప్పుడే అది వేటాడుకుని తింటుంది.
ఇడిది చేసుకుని మొత్తం పర్లేదు నేను పండుగప్ప చేప అయితే కనుక బ్రతుకున్న గురకలు మాత్రమే తింటవి. వీటికైతే పుళ్ళు ఉండవు, వీటికి టీత్స్ అయితే ఉండవు. అది నోరు తెరిచినమ్మటే దాని నోట్లోకి వెళ్ళిపోయేంత సైజులు గురకలు అయితే మనం ఏర్పాటు చేయాలి. ఈరోజు వచ్చేసి మనకి ధర్మకోల్ బాక్సులు వచ్చేసి ఒక 100 బాక్సుల దాకా ఉంది లోడింగ్ మనకి ఈరోజు. ఈ ప్యాక్ చేసిన తర్వాత లోడ్ చేసిన తర్వాత ఇది ఏ ఏరియాకి వెళ్తుందో మనమే చెప్పలేము. ఇక్కడ పంపించే ఏరియా వచ్చేసి ప్రస్తుతానికి బంగ్లాదేశ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గోవా అనే వేరే వేరే స్టేట్స్కి అయితే ఇది ట్రైన్ ద్వారా అయితే సప్లై చేస్తారు. ఆ తర్వాత మనకు వచ్చేసి ఎక్కువగా గోవా బంగ్లాదేశ్. ఈరోజు అయితే కనుక గోవా బంగ్లాదేశ్ అయితే అన్లోడ్ పాయింట్లు మనకి ఈరోజు వెళ్ళబోయేది. ఈ చేపను పట్టుకుని మనం ప్యాక్ చేయాలంటే చాలా టఫ్గా ఉంది, ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. ఎక్కడ చూసుకున్నా ముళ్ళే ఉన్నాయి. దగ్గరగా దాదాపుగా ఇదైతే చాకు పట్టుకున్న అంటే నైఫ్ పట్టుకున్నట్టుగా ఉంది. ఈ చేపను పట్టుకుంటే పండుగప్ప చెరువు చేయాలంటే ఖర్చుతో సంబంధించింది, భారీ బడ్జెట్ ఎక్కుతుంది. దీనికి మెయిన్గా ఏంటంటే గురక ఎప్పటికప్పుడే సప్లై చేస్తూ ఉండాలి. 1 టన్ను పండుగప్ప వచ్చేసి 2 టన్నులు గురక తింటుంది. 1 ఇయర్ మేపితే కనుక ఇది 4 కేజీలు వస్తుంది ఓ పండుగప్ప వచ్చేసి. ప్రతి చెరువులో అయితే కనుక ఫ్యాన్ సెట్లు అయితే కంపల్సరీ ఉండాల్సిందే. ఎందుకంటే డివో పడే ఆప్షన్ అయితే ఎక్కువగా ఉంది. వీటికి ఎక్కువ శాతం డివో పడుతుంది. అందుకని కేర్ఫుల్గా ఉండాలని రొయ్యల చెరువు లాగా దీనికి కూడా ఫ్యాన్ సెట్లు అయితే అరేంజ్ చేసుకుని ఉంటారు. వీటిని ప్యాకింగ్ చేసే వాళ్ళు కూడా ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ అయి ఉంటారు. ఎందుకంటే ఇది మొత్తం ఫుల్ లోడ్ అయిన తర్వాత ఒక లోడ్ బాక్స్ వచ్చేసి మనకి 67 కేజీల దాకా పడుతుంది నియర్లీ. మొత్తం మీద ఒక బుల్లోరకు వచ్చి 2 టన్నులు అయితే లోడ్ చేసి పంపిస్తారు దీని ట్రైన్ల దగ్గరికి. ఓకే లోడ్ 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 ఇచ్చినట్టు లోడ్ ఇచ్చినట్టు మళ్ళీ ఆమెకి చేతులు కడుక్కున్నట్టున్నాను. ఆ డబ్బాలు కూడా పడతాయి నాతో పాటు. వీళ్ళందరూ ఎక్కువ డబ్బాలని ఎక్కువ పడాలి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకా బెటర్ వీడియోస్ ఇంకా పెడతాను. ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. తప్పకుండా మీ సపోర్ట్ నా ఛానల్కి ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా. ఇట్లు మీ కొల్లేరు రాజేష్.